తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్ ఢిల్లీకి చేరింది. న్యాయ సలహా కోసం కేంద్ర హోంశాఖకు ఆర్డినెన్స్ పంపారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇటీవల కేబినెట్ భేటీలో రిజర్వేషన్ల పెంపుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం పంపింది. ఆర్డినెన్స్ పై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 29 వరకు సమయం ఉండడంతో మంగళవారం గవర్నర్ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు న్యాయ కార్యదర్శితో రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ ఆర్డినెన్స్ కు చట్టబద్దత ఉందా అని గవర్నర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిర్దేశించినట్లుగా మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు కదా అని అనుమానాలను లేవనెత్తారు. అయితే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిందని ఏజీ స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన అధికారాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని, రాజ్యాంగం ప్రకారమే ఈ ఆర్డినెన్స్ ఉందని అడ్వకేట్ జనరల్ వివరించారు. అయినా న్యాయ సలహా కోసం ఆర్డినెన్స్ ను గవర్నర్ కేంద్ర హోంశాఖకు పంపించారు. కేంద్ర హోంశాఖ సలహాను బట్టే గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.